జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కృష్ణా పార్క్ వద్ద జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలపడానికి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో జూబ్లీహిల్స్ రిపోర్టర్లు పాల్గొని సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. మిత్రులారా, ఏదైతే కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దారుణమైన ఘటనని మనమంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పచ్చటి కాశ్మీర్లో నెత్తుటేర్లు పారించారు ఆ ఉగ్రవాదులు. అమాయకులైనటువంటి పర్యాటకుల మీద భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని ఆ విధంగా దారుణంగా హతమార్చారు ఆ ఉగ్రవాదులు. ఆ ముష్కర మూకలను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. నేను భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారిని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారిని ఒకటే కోరుతున్నాము, ఆ ఉగ్రవాదులను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి ఇంకోసారి తోకాడించకుండా, పాకిస్తాన్ ప్రతిసారి తన కుక్క తోక బుద్ధిని మార్చుకుంటలేదు. ప్రతిసారి కూడా మనం ఎంత సమయం మనం పాటించినప్పటికీ కూడా మనమే దాడులు చేస్తూ మన భారత ప్రజల యొక్క ప్రాణాలను ఆ విధంగా బలిగొంటుంది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా కులమతాలకు అతీతంగా మరి అందరం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పౌరులందరూ కూడా ఐకమత్యంతో ఈ దాడిని ఖండించి మనం ఏకతాటి మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగానైతే వాళ్ళు ముష్కరముఖలు మన వాళ్ళ ప్రాణాలను దారుణంగా మట్టుబెట్టారో, ఏ విధంగా అయితే వాళ్ళని హతమార్చారో వాళ్ళని మట్టుబెట్టి అసలు భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా మనం ఏకతాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకే విధంగా ఒక మాటని సందర్భం చెప్పదలుచుకున్నాను. ఏ విధంగానైతే వాళ్ళు వీళ్ళు హిందువుల ముస్లింలా అని ఏ విధంగా అయితే చేసిండ్రో ఆ విధంగా అది మన భేదాభిప్రాయం లేకుండా మనమేమో సమయం పాటిస్తుంటే వాళ్ళు ఈ విధంగా చేస్తారు. పాకిస్తాన్కి ఇంకోసారి ఇటువంటి పరిస్థితి రాకుండా మనం అందరం కూడా ఐకమత్యంతో నిలబడాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. ఈరోజు మనము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తరఫు నుండి మీడియా ప్రతినిధులు అందరూ కలిసి కృష్ణకాంత్ పార్క్ వద్ద మన కాశ్మీర్లో జరిగిన పహల్గాం టెర్రరిస్ట్ వల్ల జరిగిన మన హిందూ ప్రజలు ఎంతమంది చనిపోయారు, వాళ్ళకు బాధాకరంగా ఈరోజు అందరం కలిసి మనం మౌనాన్ని పాటిస్తూ క్యాండిల్ ర్యాలీ మనం ఈరోజు కృష్ణకాంత్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా మనం తెలియజేసుకుంది ఏంటంటే, ఈరోజు వరకు అందరం కలిసిమెలిసి ఉన్న భారతదేశంలో వాళ్ళు లేనిపోని చిచ్చులు నిర్వహించి ఈరోజు మనకు జరుగుతున్న మన ప్రతి విషయంలో కానీ మన భారతీయ సంస్కృతిలో కానీ పాకిస్తాన్ వాళ్ళు నిరూపించి ముస్లిమ్స్ ఒకటి, మన హిందువులు వేరు అని ఈరోజు చేసిన సందర్భంలో అందరం మన భారతదేశంలో మాత్రం ఏ రోజు కూడా ఎవరు కూడా మనం ఒకటే అని అనుకుంటున్న నిరానాదంలో వాళ్ళు చేస్తున్న తప్పుని మనం ఖండిస్తూ ఈరోజు అందరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో ఈ భాగంగా అందరము జూబ్లీహిల్స్ రిపోర్టర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు శాంతియుతంగా మౌనం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. आज हल्के जुबली हिल्स के रिसुगुड़ा, कृष्णानगर, बोराबंडा के इलेक्ट्रॉनिक, प्रिंट मीडिया, वेब मीडिया की जानिब से आज पहलगाम में कश्मीर में जो हमारे हिंदुस्तानियों को बुज़दिल पाकिस्तान जो हमारी जूती की बराबर है, कभी भी पाकिस्तान पीछे से ही वार करता, डरपोक और बुज़दिल है। हमारे हिंदुस्तान के बातों का उतना भी नहीं है। करेक्ट है। और हमारा हिंदुस्तान दुनिया में इतिहास है। आप पूरे कंट्रीज चल जाओ, हिंदुस्तान एक ऐसा मुल्क है जहां पर हिंदू, मुसलमान, सिख, ईसाई हम लोग साथ में रहते हैं। और ये बार बार बुज़दिल पाकिस्तान हमारी बाथरूम का, हमारी जूती का उतना बार बार पीछे से बेखुसूरवार लोगों को, एक इंसानियत ही नहीं, इनका कोई मजहब नहीं होता। जो टेररिस्ट कश्मीर में अटैक करे हैं, इनका कोई मजहब नहीं होता ना। तो ये तो पहले इंसानी नहीं होते तो इनका मजहब क्या होता। हमारे हिंदुस्तान के कई बेखुसूरवार हमारे भाई बहन जितने भी लोग शहीद हुए हैं, हम
गम में शामिल हुए हैं। आज हमारे जितने भी इलेक्ट्रॉनिक प्रिंट मीडिया और वेब मीडिया पूरे मिलकर यहाँ पर जर्नलिस्ट और यहाँ की आवाम ये दुख का इजहार करते हुए कैंडल रैली निकाली है। इसकी मकसद एक ही है, हिंदुस्तान एक है। सारे मुल्क में, पूरे दुनिया में आज पाकिस्तान के पसीने छूट जाना हिंदुस्तान का नाम, क्योंकि हमारे हिंदुस्तान की जूती है पाकिस्तान। और पाकिस्तान सोचता ये बुज़दिल हमले करने से हम डरने वाले नहीं। हिंदुस्तान में जब हिंदुस्तान आज़ाद हुआ, अंग्रेज़ों को ऐसे भगाए, आज तक अंग्रेज ख्वाब में भी याद करके हिंदुस्तानियों को नींद में से उड़ जाते हैं। याद रख लो पाकिस्तानियों, ये हमारी खामोशी को इम्तिहान मत लो, हम एक है, हमारे से इम्तिहान मत लो। आज गरीबों पर हमला करे, बेरोजगारों पर हमला करे, एक दिन ऐसा आएगा तुम लोगों को पाकिस्तान छोड़कर भी भागना पड़ेगा। और हम हिंदुस्तान के प्राइम मिनिस्टर और होम मिनिस्टर से हम रिक्वेस्ट करते हैं, ये टेररिस्ट को, इन लोगों को अरेस्ट नहीं, इन लोगों को जिस तरह से बेकसूरवार लोगों को मारे हमारे हिंदुस्तानी भाइयों को, उससे भी बदतर दुनिया को मालूम होना चाहिए कि जब जब कोई हिंदुस्तान की तरफ बुरी नजर से देखता तो हिंदुस्तान उसे बर्बाद कर कर मिटा देता है। वो है हिंदुस्तान, जिसकी पहचान मिटाने वाले का नाम हिंदुस्तान है। हिंदुस्तान से जो भी टकराएगा वो मिट जाएगा। हम ये पैगाम दे रहे हैं। मैं सब मेरे इलेक्ट्रॉनिक प्रिंट मीडिया, वेब मीडिया, मेरे पूरे हिंदू, मुसलमान, सिख, ईसाई जितने भी हम सब हिंदुस्तानी भाई जो आज गम के इज़हार में शिरकत करें, मैं उन ताई दिल का शुक्रिया करते हुए मैं रुखसत होता हूँ। हिंदुस्तान